హలో. రాగి ముద్దలోకి కోడి కూర చేయడం అంటే అంత ఈజీ కాదు, ఏదో అందరు చేసేసినట్టు అట్లా చేసేయడం కాదు. దానికి ఒక థిక్నెస్ ఉంటుంది. ఆ గ్రేవీ అట్లా గట్టిగా ఉండకూడదు, అట్లని పలుచగా కూడా ఉండకూడదు అనమాట. ఒక థిక్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ థిక్నెస్తో చేస్తేనే అట్లా ఒక ముద్ద పీస్ చించి దాన్ని బాగా కర్రీలో అద్దుకొని తినేదన్నమాట. అలా చేయాలంటే దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలా. ఎస్పెషలీ మా రాయలసీమ వాళ్ళైతే బాగా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. సో నా లంచ్ అయితే ఈరోజు రాగి ముద్ద, కోడి కూర, ఎర్రగడ్డలు, పచ్చి మిరపకాయలు అనమాట. సో ఇది నా లంచ్. ఇంకా మీరేం తిన్నారో కామెంట్ చేసేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రాగి ముద్దలోకి కోడి కూర ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్లో తొందరలో వీడియో వస్తుంది. ఖచ్చితంగా చూసి మీరు కూడా చూడండి. అట్లా ముద్ద చించి ముద్దకి అద్దితే అంటుకోవాలి, అట్లుండాలి గ్రేవీ. సూపర్గా ఉంటుంది.